హలో నమస్తే వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ ఈవేళ మరో మలుపు తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న 6 ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేసి సుమారు వాళ్ళ వద్ద ఉన్న అక్రమ లావాదేవీలకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో ముఖ్యమైన పరిణామం జరిగింది ఏంటంటే, ఎవరైతే ఈ కేసులో ప్రధానమైన నిందితుడిగా ఉన్నాడో రాజ్ కేసీ రెడ్డిని ఈవేళ మరోసారి అరెస్ట్ చేశారు. ఇది చాలా సంచలనం సృష్టించింది. గతంలో ఆయన ఈ కేసులో అరెస్ట్ అయ్యారు, చాలా కాలం పాటు జైల్లో ఉన్నారు. ఇటీవలే బెయిల్ పైన విడుదలై వచ్చారు. ఈ నేపథ్యంలో ఈవేళ మరోసారి అరెస్ట్ చేయడంతో రాష్ట్రం ఈ కేసులో ఉన్న వాళ్ళతో పాటు అసలు మిగతా వాళ్ళు కూడాను ఒక్కసారిగా కలకలం చెలరేగింది. దీని ఇలా ఎందుకు జరిగింది ఏమిటి అనేది దీని నేపథ్యం ఏమిటి అంటే, ఏపీ లిక్కర్ స్కామ్ 3,200 కోట్ల రూపాయల స్కామ్. ఈ కేసులో దరిదాపుగా 12-13 మంది ఇప్పటికే నిందితులుగా ఉన్నారు. ఇదే కేసులో సుమారు ఒక 5 వరకు విజయవాడ కోర్టుల్లో ఛార్జ్ షీట్లు కూడా దాఖలైనాయి. ఈ నేపథ్యంలో జగన్కి పిఏగా వ్యవహరించిన కె నాగేశ్వర రెడ్డి ఎలియాస్ కె నారాయణ పైన కూడా ఛార్జ్ షీట్ నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అలానే ఇప్పటికే ఆయన్ని ఒక 3 సార్లు విచారించారు. ఆయన తమ్ముడికి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కరెక్ట్గా ఈ నేపథ్యంలో రాజ్ కేసీ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, దీని పూర్వపరాలు లేదా దాని తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది నిజంగానే జగన్మోహన్ రెడ్డి పైన ఫ్రేమ్ చేయడం కోసం చేసిందా, లేకపోతే మరోసారి విచారిస్తారా అనేది కూడా తెలుస్తుంది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు నిందితులుగా ఉన్న విజయసాయి రెడ్డి, అలానే జగన్మోహన్ రెడ్డి సీఎం కార్యాలయంలో పనిచేసిన ధనంజయ రెడ్డి, అలానే మిగతా నరసింహారెడ్డి, ఇట్లా చాలామంది ఇప్పుడు మరోసారి భయకంపితుల్ని చేసేలాగా ఈడీ వ్యవహరిస్తుందా అన్న ఇది కూడా ఏర్పడింది. ఏమైనప్పటికీ కూడా రాజ్ కేసీ రెడ్డిని ఈవేళ అరెస్ట్ చేయడం మాత్రం రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారింది. ఇది ఏ వైపుకు దారి తీస్తుందనేది బహుశా మనం ఇంకొక 48 గంటల్లో చూడొచ్చు. మొత్తం ఈ కేసులో 33 మందిని నిందితులుగా చేర్చారు. వైసీపీకి బాగా అనుకూలంగా ఉన్న వారిలో రాజ్ కేసీ రెడ్డితో పాటు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఆ పార్టీ మాజీ నేత విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన సీఎంఓలో పనిచేసిన విశ్రాంత అధికారి ధనంజయ రెడ్డి, జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీతో పాటు ఏపీఎస్బిసిఎల్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, అదే శాఖలో పనిచేసిన ప్రత్యేకాధికారి సత్యప్రసాద్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వపు డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి, మద్యం ముడుపుల వసూళ్లుగా కేసులో ప్రధానంగా వ్యవహరించిన రాజ్ కేసీ రెడ్డి తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డి, వీరి అనుచరులు బూనేటి చాణక్య, టి కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్తో పాటు మద్యం ముడుపుల సొత్తు రూటింగ్ వ్యవహారంగా వినియోగించిన పలు డొల్ల సంస్థల యాజమాన్యాలను కూడా ఈ కేసులో నిందితులుగా ఈడీ చేర్చింది. దీన్ని దేశ చరిత్రలోనే అతిపెద్ద చరిత్ర అని, పెద్ద కుంభకోణం అని కూడా పలువురు ఆరోపించారు. ఏమైనప్పటికీ కూడా ఈ ఊహించిన ఊహాజనిత కథనాలు ఎట్టా ఉన్నప్పటికీ కూడా దాదాపు 3,200 కోట్ల ముడుపులు చేతులు మారినట్టుగా అంచనా. దీని ప్రకారంగా మనీ లాండరింగు, తర్వాత ఇన్ఫర్మేషన్ రిపోర్టు ప్రకారంగా కేసులో క్విడ్ ప్రోకో లాంటి వ్యవహారాలు కూడా జరిగినట్టు ఆరోపణలు వచ్చినాయి. ఇప్పుడు వీటన్నిటి మీద ఛార్జ్ షీట్లు కూడా దాఖలైనాయి. త్వరలో దీనిపైన విచారణ జరగనుంది. ఈ విచారణ కనుక ఎటువైపు తీసుకుంటుందో మరోసారి చూడాల్సింది.